కోవిడ్ మనకి 2 విషయాలు నేర్పించింది. భయం, బద్ధకం. సో ఇప్పుడు 2025 వచ్చేసరికి భయం వెళ్ళిపోయింది. కానీ బద్ధకం మాత్రం అలానే ఉంది. ఎలానో చెప్తాను. రీసెంట్ గా కర్ణాటకలోని హాసన్ డిస్ట్రిక్ట్ లో 40 డేస్ లో 23 హార్ట్ అటాక్స్ వచ్చాయి. సో దాని మీద చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారు మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావం ఏమైనా ఉందేమో అనే డౌట్ వ్యక్తం చేశారు. సో దానికి ఒక కమిటీ వేశారు. కమిటీ రిజల్ట్స్ అనేవి బయటకు వచ్చాయి. సో ఆ కమిటీ ఏం చెప్పిందంటే ఈ కోవిడ్ వ్యాక్సిన్ కి హార్ట్ అటాక్ కి సంబంధం లేదు అని తేల్చి చెప్పారు. ఇది ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్? ఇప్పుడు కొద్దిసేపు కోవిడ్ వ్యాక్సిన్ పక్కన పెడదాం. బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ మన లైఫ్ స్టైల్ ఎలా మారిందో చూద్దాం. ఇప్పుడు మాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది. సో ఇంతకు ముందు ఆఫీస్ కి వెళ్ళి ఒక 10 అడుగులు వేసే వాళ్ళు ఇప్పుడు ఇంట్లోనే చీరలకు అతుక్కుపోయి మరీ వర్క్ చేస్తున్నారు. ఇంకోటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అనేది 50% పెరిగింది. అండ్ ఆన్లైన్ గ్రాసరీ డెలివరీ అయితే 900% పెరిగింది. అంటే పప్పులు ఉప్పులు తీసుకోవడానికి ఒక 100 అడుగులు వేసే వాళ్ళం ఇంతకు ముందు. ఇప్పుడు అవి డైరెక్ట్ మన ఇంటి ముందుకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు 30-40లోనే డయాబెటీస్ అని, ప్రీ డయాబెటీస్ అని, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ అని అన్ని జబ్బులు వచ్చేస్తున్నాయి. ఈ ఫ్యాట్ అయితే మనకి ఎక్కడ డిపాజిట్ అవుతుందో కూడా తెలియకుండా డిపాజిట్ అవుతుంది. ఒబిసిటీ అనేది పెరిగిపోతుంది. 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ చెప్తాను ఇక్కడ. స్మోకింగ్, ఆల్కహాల్ కాదు, అది కూడా కారణమే. కానీ స్లీప్ అండ్ స్ట్రెస్. స్లీప్ 6 గంటల కంటే తక్కువ పడుకొని కంటిన్యూస్ గా వర్క్ చేసే వాళ్ళు కూడా నా ఓపిక వస్తూ ఉంటారు. అండ్ స్ట్రెస్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు మన లైఫ్ లో స్ట్రెస్ ఎంత ఉందో తెలియకుండా పనిచేస్తున్నాం. సో ఇక్కడ బాటమ్ లైన్ ఏంటంటే కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనే అపోహలు పక్కన పెట్టి కోవిడ్ కి ముందు, కోవిడ్ కి తర్వాత మీ లైఫ్ లో ఎటువంటి చేంజెస్ వచ్చినాయో గమనించుకోండి. స్టే హెల్దీ, స్టే ఆనంద్.